గుంటూరులో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ గొప్ప ప్రారంభమైంది. భారతదేశంలో అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ గుంటూరుకు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10:30 సమయంలో లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన షోరూంను సీఈఓ ఇమ్మడి సునీత, చైర్మన్ ఇమ్మడి రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి రాకేష్, జాబిల్లి, రాజేష్, మౌనిక పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ గుంటూరులో 16వ షోరూంను ప్రారంభించడం గర్వంగా ఉందని చెప్పారు. భారతదేశంతో పాటు అమెరికాలో కూడా ఇమ్మడి జ్యువెలరీకి ఆదరణ లభిస్తుందని తెలిపారు. అత్యున్నత హస్తకళ, సృజనాత్మకతను ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ సాంప్రదాయ ఆధునికరణతో మిళితం చేసే డిజైన్లతో బ్రాండెడ్ సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేకత కలిగి ఉందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2021లో స్టార్ట్ చేశాము. ఇది కంప్లీట్ ఓన్లీ మా ఫ్యామిలీ బిజినెస్. నోబడీ డెడ్ మనీ. అండ్ 2021లో మనము ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీగా వచ్చాము. ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్ చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది. అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది 2021లో డెవలప్ చేసిందే ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి నేను 2021లో మాది పంజాగుట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అయినప్పుడు చెప్పాను. వితిన్ 5 yearsలో సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మోడల్ అయింది. గోల్డ్లో కొంత పర్సెంటేజ్ తీసుకుపోతుంది. బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్తో వచ్చాము. కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటి కాదు, బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము. ఎవరైతే గోల్డ్ ఫిట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనము సిల్వర్ వాడి సేమ్ మేకింగ్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్ గోల్డ్ ఎలా అయితే మేకింగ్ చేస్తారో అదే విధంగా చేసి దాన్ని అందులో వాడే స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఎమరాల్డ్స్ కానీ ఎవ్రీథింగ్ గోల్డ్ వాడతాము. అండ్ మనది ఒకటి రియా కలెక్షన్ ఒకటి చాలా మోనబుల్గా ఫస్ట్ లాంచ్ చేసాం కలెక్షన్. అది కూడా ఎక్కువ అంటే చాలామంది ఎక్కువ బాగా లైక్ చేశారు, చాలా మోనబుల్గా అయింది. దాని తర్వాత మనం ఒకటి రథా కలెక్షన్ అనేది ఒకటి లాంచ్ చేసాము. ఇట్లా 13 కలెక్షన్లు మనం లాంచ్ చేసాము. అయితే ఈ 13 కలెక్షన్లు కూడా మనము లాంచ్ చేసాకనే కొన్ని గోల్డ్ వాళ్ళు కూడా లాంచ్ చేసే స్థాయికి మనం ఎదిగాము. సపోజ్ ఇప్పుడు రథా కలెక్షన్ ఉందనుకోండి, ఎవరైతే ఇప్పుడు సపోజ్ డైమండ్ నెక్లెస్ ఎవరైతే కొనదలుచుకున్నారో వాళ్ళు ఏంటంటే గోల్డ్లో డైమండ్స్ పొదిగిన హారము నెక్లెస్గా వాడతారు. మేడం ఏం చేస్తామంటే గోల్డ్ బదులు సిల్వర్ వాడుతున్నాము, డైమండ్ బదులు ప్రీమియం సీజెడ్ వాడి సేమ్ అదే విధంగా డైమండ్ కలెక్షన్ లాగా ఉండే విధంగా మనం తీసుకొచ్చాము. ఇది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ వాడటంతో మాకేమి ఇంపార్టెంట్ అన్నది గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మీరు కొనలేరని కానీ కొనగలుగుతారు. కానీ సేఫ్టీ వైజ్ కానీ ఎక్కువ ఆభరణాలు రావడానికి కానీ సిల్వర్ జ్యువెలరీ ఇందులో ఏంటంటే గోల్డ్లో వేస్టేజ్కే మన పీసు ఆ కాస్ట్కే వచ్చేస్తుంది. అంటే వాళ్ళు 5%, 10%, ఒక్కొక్క దగ్గర 20% వరకు కూడా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఉంది. వాటి ప్రైస్కే మన సిల్వర్ జ్యువెలరీ వస్తుంది. ఓకే తీసుకున్నాం, ఇది ఎట్లా అంటున్నారా? కాదు, దీనికి కూడా మళ్ళీ ఉంది. మీరు ఎప్పుడైనా బాగా ఒక 1 month, 6 months, 1 year, 5 years వాడేగా మీకు ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనము ఆ ఎంఆర్పి మీద 55% రిటర్న్ ఇస్తాం. అంటే మీరు 45% ఇచ్చి మళ్ళీ మీ ఇష్టం ఉన్న ఆభరణాలు తీసుకోవచ్చు. సపోజ్ చెప్తాను, ఒక 20 lakhs పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తాం. అదే డైమండ్ నెక్లెస్ ప్రతి ఫంక్షన్ చేయాలి. మనది ఎట్లా కాదు, మనము ఆ మేకింగ్ ఛార్జ్లోనే ఆ పీస్ ఇచ్చి మళ్ళీ ఆ పీస్ కూడా ఎనీ టైం అంటే ఎక్స్చేంజ్ చేసుకొని మీ ఇష్టం ఉన్న ఆభరణాలు అంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు మనం వేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. దీంట్లో నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ ఎంత ఆనందిస్తున్నారో ఉమెన్స్ కన్నా ఎక్కువ మెన్స్ టెన్షన్ ఫ్రీతో ఉన్నారు. బిల్ కట్టేటప్పుడు టెన్షన్ ఫ్రీ ఉంటున్నారు. రియల్గా వాళ్ళు కూడా హ్యాపీ అవుతున్నారు.